హాయ్ అండి. గోకరకాయ పుల్ల, చింతపండు తగినంత పుల్ల వేసి కొంచెం బెల్లం వేసి గోకరకాయతో కూర చేస్తాను చూడండి. ముందుగా కొంచెం వాటర్ వేసి ఇవి ఉడకబెట్టాలండి. దాంట్లో కొంచెం ఉప్పు వేయాలండి, కొంచెం వేసుకోవాలి. ఇవి ఉడకబెట్టాలి గోకరకాయలు. ఇదండి ఒక 3 ఉల్లిపాయలండి, ఇవి కట్ చేసుకోవాలి. ఇవి ఉడికేలాగా కూర ఎట్లా ప్రిపేర్ చేయాలో ముందుగా ఉల్లిపాయలు కట్ చేయాలి. ఇదిగండి ఒక కడాయి పెట్టేసి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. కొంచెం పులుపు వేస్తాం కాబట్టి ఇగో మెంతులు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, ఇదండి ఉల్లిపాయలు, 1 పచ్చిమిర్చి, ఇదండి ఉల్లిపాయలు బాగా ఆగాలి. ఉడికిపోయిందండి. ఇది గోకరకాయలు ఉడికిపోయి స్టవ్ ఆఫ్ చేసాలి. ఇప్పుడు కొంచెము 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇగో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, పసుపు వేసాము. ఇది కొంచెం ఆగాలి. ఇదిగండి ఉల్లిపాయలు వేగినవి. ఇప్పుడు బెల్లం కొంచెం వేసుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా సపరేట్ చేసేయాలి. వాటర్ అంతా తీసేయాలండి. వాటర్ తీసేసి గోకరకాయలు ఉడికిపోయింది కదండి కొంచెము. ఇప్పుడు మళ్ళీ దీంట్లో వేసేయాలి. ఇది ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి. అప్పుడు కొంచెం ఉప్పు వేసాం కదండి, ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి. కారము, సరిపడా కారము, ఉప్పు కారము ఈ ముక్కలకు పట్టేలా కొంచెంసేపు వేగనివ్వాలి. మూత పెట్టేసి కొంచెంసేపు ఉప్పు కారము గోకరకాయ ముక్కలు పట్టేలా కొంచెం మగ్గనివ్వాలి. చూడండి ఇట్లా కలుపుతుండాలి, లేదంటే ఆకు మడుగెట్టేస్తుంది.
చూడండి, ఈ గోకరకాయలకి మొత్తము ఉప్పు కారం పట్టేలాగా మగ్గనించాలి బాగా. ఇదిగండి, ముందుగా చింతపండు నానబెట్టినాను. ఇప్పుడు గోకరకాయ ఉడికిపోయిందండి. ఉడికిన తర్వాత ఈ పులుపు వేయాలి, ముందు వేయకూడదు. ఇదిగో ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు కొంచెమే పులుపు వేసుకోవాలి. ఇదిగండి, పులుపు అంతా వేస్తాము, అదే ఎక్కువ వాటర్ వేయకూడదు. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మళ్ళీ ఉడికించాలి. ఇగో చూడండి, ఇట్లా చింతపండు పులుపు వేసాం కదండి, మొత్తం దగ్గరికి పడింది చూడండి. ఇట్లయితే కూర రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు పులుపు అంతా గోకరకాయలు పట్టించి చూడండి. ఇట్లా వండితే కూర చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇది రైస్తో బాగుంటుంది, చపాతీతో బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. కూర రెడీ అయిపోయింది. ఇట్లుంటే చాలు, వాటర్గా ఏమి ఉండదు, ఇట్లే ఉండాలి, బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూడండి, పులుపు బెల్లము అన్నీ వేసి గోకరకాయ కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇదిగో, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.